ఎమ్మెల్యే వాకిటికి గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి జూపల్లి. త్వరలో కేబినెట్లోకి వాకిటి శ్రీహరి రాబోతున్నారంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాకిటితో పాటు మరో నలుగురు కూడా కేబినెట్లో చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త కేబినెట్ విస్తరణ తెలంగాణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇటు వాకిటి శ్రీహరితో పాటు మరోవైపు వివేక్, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు క్యాబినెట్లో కొత్తగా చోటు కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మంత్రిగా ప్రమోషన్ అంటూ జూపల్లి చెప్తున్న ఈ అంశాలు ఎమ్మెల్యే వాకిటికి మంత్రి పదవి ఖాయమనే విషయాలను వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వాకిటితో పాటు మరొక నలుగురు క్యాబినెట్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి ఖాయమంటూ మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత మన కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో ఒకసారిగా ఎమ్మెల్యే వాకిటికి ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయమనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, వాకిటి శ్రీహరికి సంబంధించి మంత్రి పదవి ఖాయమంటూ మంత్రి జూపల్లి ఇక త్వరలో అతనికి ప్రమోషన్ రాబోతుందంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించి మరొకసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ జూపల్లి కృష్ణారావు ఏమన్నారు? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామదాస్, తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. గత కొన్ని లెవెల్ నుంచి ప్రస్తుతం 6 స్థానాలు ఖాళీ ఉండగా పలువురు ఆశాబాహులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి అవుతారంటూ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. త్వరలోనే ఆయన మంత్రి కాబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర గడుస్తా ఉన్నా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కాలేదు. కొంత కాలంగా కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రాంబాస్, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావాహుల జాబితాను సిద్ధం చేసి ఐసీసీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల భర్తీ విషయంలో కుల ప్రాంతీయ సమీకరణాలు సీనియారిటీ వంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదు రామ్దాస్. బట్ మంత్రి పదవుల భర్తీపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుండటంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం నిర్ణయం కోసం ఇక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి త్వరలోనే మంత్రి కాబోతుండగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని మంత్రి చేస్తారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా తాజాగా జూపల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. గతంలో జడ్చల్ ఎమ్మెల్యే జనపల్లి అనిరుద్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని కొందరు అంటున్నారు. కానీ ఇప్పటికే 4 పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు అధికార పార్టీ వర్గాల ద్వారా సమాచారం లీకైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డ వివేకాల పేర్లు ఖరారైనట్టుగా కొంత సమాచారం ఉంది రామ్దాస్. అయితే ఈ నలుగురికే మంత్రి పదవి ఖాయమని తెలుస్తుంది. అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణపై అధిష్టానం దృష్టి సాధించే అవకాశం మనకు తెలుస్తుంది. బట్ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ జాబితాను అనౌన్స్మెంట్ చేసేంత వరకు కూడా మనకు క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. కానీ చివరి క్షణంలో ఎటువంటి ట్విస్ట్ అయినా మనం చవి చూసే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మొన్నటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం. ఎవరు ఊహించని రీతిలో విజయశాంతికి కానీ అటు శంకర్ నాయక్ కానీ మరి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సో గతంలో ఎమ్మెల్సీ విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే బల్మూర్ వెంకటి విషయంలో ఊహించని రీతిలో చివరి క్షణంలో ట్విస్ట్ అయితే మనం చూసాం. సో మరి రేపు మంత్రివర్గ విస్తరణలో ఎవరు కాలు పెట్టబోతున్నారు, ఎవరికి అవకాశం దక్కబోతున్నారు అనేది ఫైనల్ వచ్చేంత వరకు మనం క్లియర్ గా చెప్పలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 4 పేర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోనే ప్రకటన ఉంటుందనేటువంటి ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జోరనుకుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో త్వరలో శ్రీహరికి ప్రమోషన్ అంటూ మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అతనికి కేబినెట్లో చోటు దక్కబోతుందనే బలం చేకూరుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే వార్తలు కూడా మళ్ళీ ఊపందుకున్నాయి. కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సీనియర్లు కేబినెట్ పదవుల కోసం ఆశ పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి మంత్రి జూపల్లి చేసిన కామెంట్స్తో మంత్రి పదవి ఖాయమనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.